హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో పొట్లకాయ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను, చూసేయండి. ఇలా లేతగా ఉన్న పొట్లకాయ అయితే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయలు మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 15 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేయండి. ఇక్కడ నేను టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టీ గ్లాస్ వరకు పాలు యాడ్ చేయండి. పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.